అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేజర్గా ప్రధానంగా ఇది మల్కాజిగిరికి సంబంధించినటువంటిది. మల్కాజిగిరి పార్లమెంట్ మీద ఎక్కువ టార్గెట్ చేసి ఏర్పాటు చేశాము. ఇది ఈరోజు మల్కాజిగిరిలో జరుపుతున్నాం. తర్వాత నాగర్ కర్నూలులో ఒక బహిరంగ సభ, ఆ తర్వాత నిజామాబాద్కి సంబంధించినటువంటి జగిత్యాల్లో ఒక సభ, 3 కార్యక్రమాలు గౌరవ ప్రధానమంత్రి గారివి ఏర్పాటు చేశాము. భారీగా కొంత చేరికలు పెద్ద ఎత్తున ఉంది. ఓవరాల్గా రెస్పాండ్ ఎలా ఉంది? పార్టీకి అనుకూల వాతావరణం ఏ విధంగా ఉంది? మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంతవరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ విశ్వాసం లేదు. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు చాలామంది మరి ఇటు అటు చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది బీజేపీలో చేరుతున్నారు, చాలామంది కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా, ఎందుకంటే వాళ్ళ జాతీయ నాయకత్వం పట్ల కానీ పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల కూడా ప్రజలకు నమ్మకం లేదు. ఇప్పుడు తెలంగాణలో మనము దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దేశ పరిస్థితులు కూడా తెలంగాణలో ప్రతిబింబిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. మేము మెజార్టీ సీట్లు మేము పొందుతాము. ఎందుకంటే పార్టీ ప్రచారంలో ముందున్నాము. ప్రధానమంత్రి గారు ఈ మధ్యలో 2 మీటింగ్లకు వచ్చిపోయారు. మళ్ళీ ఈ రోజు నుంచి 3 మీటింగ్లు ఉంటారు. అదేవిధంగా అమిత్ షా గారు వచ్చిపోయారు. మేము యాత్ర, విజయ సంకల్ప యాత్ర కూడా విజయవంతంగా అన్ని అసెంబ్లీలలో పూర్తి చేశాం. 114 అసెంబ్లీలలో కార్యక్రమాలు జరిగాయి. అదే కాకుండా ఈరోజు అభ్యర్థుల ఎంపిక చేసి ప్రకటించడంలో కూడా అందరికంటే ముందున్నాము. మేము ఈరోజు వరకు మరి 15 మంది అభ్యర్థులను ప్రకటించాము. 1-2 రోజుల్లో ఎప్పుడు జాతీయ ఎలక్షన్ కమిటీ మీటింగ్ అయితే మరో 2 సీట్లు కూడా ప్రకటిస్తాము. కాబట్టి ఆ రకంగా పార్టీ ప్రచారంలో కానీ, అభ్యర్థుల ఎంపికలో కానీ, ప్రజల ఆశీస్సులో కానీ మేము ముందున్నాము. రేపు గెలుపులో కూడా అందరికంటే ఎక్కువ సీట్లతో ముందుంటాం. గతంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత మొత్తం టికెట్లు వచ్చేసినాయి. ఏంది అసలు ఏం? ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కూడా పార్టీ ఒక స్ట్రాటజీ. గతంలో మేము ముందున్నా కూడా కేంద్ర పార్టీ కొంత ఆలస్యం చేసేది. ఈరోజు కేంద్ర పార్టీ కూడా మరి ఇప్పటికే 300 సీట్లు ప్రకటించిన విషయం మనం చేస్తాము. మోడీ రోడ్ షో ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మోడీ రోడ్ షో ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఎండింగ్ పాయింట్లో ఆయన ఏం మాట్లాడతారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము జనరల్గా ఆయన రోడ్ షోలో మాట్లాడేటప్పుడు కూడా ఏ రోడ్ షోలో కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు. ఇక్కడ కూడా మాట్లాడతాడనేటువంటి ఆలోచన ఉండకూడదు. పోలీసులు కొంత నిర్బంధం పెడుతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇదే కాదు, అంటే ఇప్పుడు మన సంగారెడ్డిలో కూడా చాలా ఇబ్బంది పెట్టినారు. 3 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. ఎందుకు సార్ మీరు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఇప్పుడు కూడా మేము చాలా దూరంకి వెళ్ళి చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు వచ్చేటువంటి ఆటోలు కానీ, స్కూటర్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ చాలా దూరం ఆపుతున్నారు. 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. రోడ్ షోలో బ్యారికేడ్స్ మధ్యలో బ్లాక్స్ చేశారు. ఈ బ్యారికేడ్స్లో ఉన్న వాళ్ళు మధ్యలోకి వెళ్ళడానికి వెళ్ళదు. ఉదాహరణకు ఆ బ్యారికేడ్స్కి వెళ్ళడానికి వేరే దారి లేదు, ఇటు నుంచే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు ఎవరు కానీ ఇటు నుంచే వెళ్ళాలి. వీళ్ళందరినీ ఇటు నుంచి ఆపినట్లయితే ఆ లోపల మధ్యలో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోలీసు ఇబ్బంది. నేను ఇప్పుడే డీసీపీ గారితో మాట్లాడాను. కొద్దిగా వాళ్ళతో చర్చించి సమస్య పరిష్కారం చేస్తారు. अभी ये फर्स्ट टाइम नहीं है, संगारेड्डी में भी ऐसा हुआ, 3-3 किलोमीटर चला रहे, निजामाबाद में भी ऐसी हुआ और मीडिया को भी अलाउ नहीं कर रहे. तो ये कैसा देख रहे हैं आप? पब्लिक कैसा आएगी रोड शो में, वो भी प्राइम मिनिस्टर प्रधानमंत्री के प्रोग्राम में? अब राजनीति में सब चलता है, हम उसका सबके संघर्ष करके लड़के आगे बढ़ना चाहिए. अभी ऑफिशियली करेंगे. आज जनरल नोटिफिकेशन से पहले ये रोड शो है. नोटिफिकेशन आने के बाद फिर राष्ट्रीय पार्टी के आदेश पर देश भर में या हमारा इलेक्शन कैंपेन एक ही दिन में शुरू होगा. मेजॉरिटी ऑल इंडिया पार्टी तय करेगी. कितनी सीट्स आप एक्सपेक्ट कर रहे हैं सर? ये बूस्ट मेजॉरिटी सीट्स. तो अंदाजा मेजॉरिटी सीट्स बोले ना सर, तो आप मैक्सिमम डबल सीट्स से रहेंगे. రేపు షెడ్యూల్ వస్తుంది. ఈరోజు షెడ్యూల్ ఈడీ రైట్స్ ఏంటి, రాజకీయ కక్ష సాధింపని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళు. అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది.
మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత కూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. జితేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరు, మీరు కనీసం మాట్లాడలేదు టికెట్ విషయంలో అనేది కొంత అసంతృప్తిగా ఉన్నారు. నాకు విచిత్రంగా ఉంది. కాంగ్రెస్లో కూడా చాలామందికి టికెట్ రాలేదు. మరి ఎంతమంది ఇండ్లకు ముఖ్యమంత్రి పోయాడో నాకు తెలియదు. వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థులకు టికెట్ రాకపోతే ఆయన పోయి పరామర్శించాలి ముఖ్యమంత్రి గారు. కానీ ఈరోజు కొత్త ట్రెండ్ చూశాను నేను. బీజేపీ నాయకులకు టికెట్ రాకపోతే బీజేపీ నాయకుల ఇళ్లకు ముఖ్యమంత్రి పోవడం అనేటువంటిది దేశంలో ఎక్కడ కూడా చూడలేదు. మరి అది దాని విషయము ముఖ్యమంత్రి గారే ప్రకటించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.